హాయ్ అండి. ఈరోజు నేను నవరాత్రుల్లోని కొబ్బరన్నం చేస్తున్నానండి. నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదం కోసము కొబ్బరన్నం తయారు చేస్తున్నాను. దానికోసం టెంకాయ కొనుక్కొచ్చి పగలగొట్టేసి ఒక కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరి వేరు చేసేసి మిక్సీ వేసి పెట్టుకున్నాను. తర్వాత పెన్నం తీసుకొని ఆయిల్ వేసేసి తరువాత గింజలు, శనగపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి అన్నిటిని బాగా వేయించుకున్నానండి. ఫస్ట్ పల్లీలు అవన్నీ వేగినాకనే మిర్చి అవి వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసేసి బాగా వేయించుకుని తర్వాత మనము మిక్సీ వేసి పెట్టుకున్నానండి. నేను కొబ్బరిను కూరలేక మిక్సీ వేసాను. టేస్ట్ అయినా కూడా బాగుంటుందండి. కొబ్బరిను మిక్సీ వేసినది దీంట్లోకి వేసేసి కొంచెం అనేయాలండి, ఎక్కువసేపు వేయించకూడదండి. ఇది కొబ్బరి పచ్చిగానే ఉండాలి, టేస్ట్ బాగుంటుంది. అనేసినాక కొంచెం లైట్గా అట్లా మనం అన్నేసినాక వేడి వేడి అన్నంను దాని మీద వేసేసి కొంచెం లెమన్ కూడా వేసేసి కొంచెం సేపు అట్లా ఉంచినాక మనం మిక్స్ చేసామంటే కొబ్బరి అన్నము ఎంతో టేస్టీగా ఉంటుందండి. అందులోనూ అమ్మవారికి ప్రసాదం పెట్టి తిన్నాం కదా, ఎంతో టేస్టీగా ఉందండి. ఇలా ట్రై చేసి చూడండి. మనకి ఇంట్లో ఏ ఐటమ్స్ ఉన్నా లేకున్నా